సౌర వ్యవస్థలో అత్యంత బుల్లి గ్రహం. అంతేగాక సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం కూడా. అయితే అది క్రమంగా చిదిరిపోతోందా? కొద్ది కాలానికి గ్రహ లక్షణాలను కోల్పోయేలా ఉందా? ఆ అవకాశం లేకపోలేదు అన్నారు శాస్త్రవేత్తలు. ఎందుకు అంటే బుధ గ్రహం ఉన్నట్టుండి తోకచుక్క లక్షణాలు ప్రదర్శిస్తోంది. అవును, దానికి ఏకంగా 2.4 కోట్ల కిలోమీటర్ల పొడవునా సాగిన తోక ఇప్పుడు సైంటిస్ట్ లోకాన్ని అబ్బురపరుస్తోంది. సోడియం వాయువులతో కూడిన అది దూరాల దాకా తన వెలుగులను విరుజిమ్ముతోంది. అమెరికాలోని వర్జీనియాకు చెందిన స్టీవెన్ బెలావియా అనే సైంటిస్ట్ ఈ తోక తాలూకు ఫోటోను తొలిసారిగా తీసి ప్రపంచానికి చూపాడు. అది జరిగింది కూడా బుధవారమే కావటం మరో విశేషం. బుధగ్రహానికి ఇలా ఒక తోక పుట్టుక రావచ్చని అప్పుడెప్పుడో 1980లోనే సైంటిస్టులు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన అంచనా వేశారు. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండటమే తోక పుట్టుకకు కారణమని సైంటిస్టులు వివరిస్తున్నారు. బుధుని తాలూకు అత్యంత పలుచనైన వాతావరణంపై సూర్యుని రేడియో ధార్మికత నురగ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఫలితంగా బుధాణువులు దాని నుంచి విడిపడుతూ తీవ్ర వేగంతో అంతరిక్షం కేసి దూసుకుపోతూ ఉంటాయి. కొన్నేళ్లుగా ఇవి అతి పొడవున తోక ఆకృతి దాలుస్తున్నాయి. ఈ తోక ఉనికి నిజానికి 2001లోనే నిర్ధారణ అయింది. కాకుంటే దాన్ని చూడటం మాత్రం నేటిదాకా సాధ్యపడలేదు. ప్రస్తుతం బుధుడు పరిహేళీ క్రమంలో ఉన్నాడు. ఈ దశలో ప్రతి గ్రహము తన పరిభ్రమణ క్రమంలో సూర్యునికి అతి సమీపానికి వెళ్తుంది. దాంతో ఈ 2.4 కోట్ల కిలోమీటర్ల పొడవైన తోకచుక్క అతి స్పష్టంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాని ప్రకాశంలో మార్పు చేర్పులను నాసా మెసెంజర్ ఉపగ్రహం కొన్నేళ్లుగా స్పష్టంగా గమనిస్తూ వస్తోంది. అంతేగాక దానికి సంబంధించిన కీలక వివరాలను కూడా అందించింది. డిసెంబర్ 9న ఈ తోక మరింత ప్రకాశవంతంగా కనిపించనుందని సైంటిస్టులు తెలిపారు. ఎంతగా అంటే ప్రస్తుతం కనిపిస్తోన్న దానికంటే ఏకంగా 10ంతల వెలుగుతో మెరిసిపోనుందని సమాచారం. ఆ సమయంలో అంటే డిసెంబర్ 9న బుధునిపై దాని తోకపై ఇంకెన్ని పరిశోధనలు చేసి మరిన్ని కీలక వివరాలు విశేషాలు వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు ఇప్పటి నుంచే అన్ని పరికరాలతో సిద్ధమవుతున్నారు. ఎందుకు అంటే గ్రహానికి తోక చుక్కకు ఉన్న మౌలిక భేదాలనే బుధుని తాలూకు ఈ పొడవాటి తోక సవాలు చేస్తోంది. బహుశా బుధుడు ముక్కలు చుక్కలుగా విడిపోయి ఒక పెద్ద తోక చుక్కగా మారే ఆస్కారం కూడా లేకపోలేదు అన్నది కొందరి సైంటిస్టుల జోస్యం. అదెంతవరకు ఫలిస్తుందో చూడాలి అంటే మరికొంతకాలం ఆగాల్సిందే.